రిపోర్ట్ నేను పంపిస్తాను. కానీ అవసరమైతే ఏం చేయాలని ఆలోచిస్తున్నా, డిస్కస్ చేస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా. నేను చెప్పింది ఈరోజు మీకు ఇంతవరకు అయితే నేను పోవాల్సిన అవసరం లేదు. ఎంతవరకు ఈ ప్యాకేజీలు, రెస్క్యూ ఆపరేషన్స్, ఇవన్నిటికీ వీళ్ళందరినీ రీహాబిలిటేషన్ చేయాలి. ఇండ్లకు సహాయం ఇవ్వకపోతే తట్టుకోలేరు. రెండోది, వ్యాపారస్తులందరూ దెబ్బతిన్నారు. ఈ రెండు కేటగిరీస్ని ఏ విధంగా చేయాలి, ఎట్లా రీషెడ్యూల్ చేయాలి, వాళ్లకు గ్రాంట్ ఇవ్వాలి, ఇన్సెంటివ్ కింద ఇంట్రెస్ట్ కూడా తగ్గించాలి, రీషెడ్యూల్ చేసి లాంగ్ టర్మ్ ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వాలి. దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంతవరకు సక్సెస్ అవుతానో తెలియదు కానీ అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. రొటీన్గా ఆలోచిస్తేది కాదు, కొంత ఎక్స్ట్రాగా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాలి. ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు కన్విన్స్ దెమ్. వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు. లెట్ us see. ఓకే, థ్యాంక్ యూ. వినాయక చవితి జరుపుకుంటూనే పనిచేద్దాం. ఇక్కడ కూడా మార్నింగ్ వినాయక చవితి ఇక్కడ కూడా జరుపుకుంటాం. అందరూ వినాయక చవితి జరుపుకొని వస్తారు, లేకుంటే ఇక్కడే జరుపుకుంటాం. దేవుడికి దండం పెట్టుకుంటాం. ప్రజలే దేవుళ్లుగా భావించి ప్రజాసేవకు అంకితం అవుతాం. దీనికంటే సేవ ఇంకోట్లేదు. భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు వినాయక చవితి ఇక్కడ జరుపుకుంటే, ప్రజలకు సేవ చేస్తూ. ఇక్కడ కూడా మీరు కూడా ఇక్కడే జరుపుకోండి. వెల్కమ్. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్.